హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు సాయి గణేష్ బుక్ స్టాల్ మంచిర్యాల. సదా మీ సేవలో. మీకు ఈ షార్ట్ కట్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేయగలరు. ఇలాంటి షార్ట్ కట్ టెక్నిక్స్ కోసం మన వీడియోస్ని రెగ్యులర్గా చూడండి. 13 రాశుల సగటు 75, వాటిలో మొత్తం 7 రాశుల సగటు 72, చివరి 7 రాశుల సగటు 79 అయిన 7వ రాశి విలువ ఎంత? ఇది చేయడానికి మనం మామూలుగా సగటు కనుక్కోవాలంటే ఎంత? రాశుల మొత్తం బై రాశుల సంఖ్య. రాశుల సగటు ఇచ్చిండు, మనం ఒక 7వ రాశిలో కనుక్కోమంటాడు. కాబట్టి మనం ఏం చేస్తాం, మొదటి 7 రాశుల సగటు కనుక్కోవాలి, మొత్తం కనుక్కోవాలా. చివరి 7 రాశుల సగటు మొత్తం కనుక్కోవాలా. తర్వాత 13 రాశుల సగటు మొత్తం కనుక్కొని అందులోకి వెళ్ళి మొదటి 7 రాశుల సగటు మొత్తము ప్లస్ చివరి 7 రాశుల సగటులో మొత్తం కనుక్కొని తర్వాత మనం 13 రాశుల సగటులోకి వెళ్ళి తీసేస్తే మిగిలినదే 7వ రాశి. ఎందుకు అట్లా చేస్తున్నామంటే 7వ రాశి అనేది రిపీట్ అవుతుంది. ఇక్కడ రిపీట్ అవ్వడం వల్ల మనం ఆ విధంగా చేస్తున్నాము. దీనికి ఈ జనరల్ మెథడ్ మీకు అందరికీ తెలిసిందే కావున నేను ఈ జనరల్ మెథడ్ చెప్పదలుచుకోలేదు. మీకు దీనికి సంబంధించిన షార్ట్ కట్ ఎగ్జామ్లో ఉపయోగపడే విధంగా మీకు షార్ట్ కట్ను చెప్పడం జరుగుతుంది. ఇది అండి మన షార్ట్ కట్. మనకిచ్చాడు, ఏమిచ్చాడు? మొదటి 13 రాశుల సగటు ఎంత? 75. ఇది 75 అనేది 13 రాశుల సగటు. మనకు మొదటి 7 రాశుల సగటు 72 ఇచ్చాడు. తెలిసిందే కదా. అంటే రాశుల మొత్తం కనుక్కోవాలి, రాశుల మొత్తం సరాసరి యావరేజ్ గుణించాలనేది ఏది లేకుండా 13 రాశుల సగటు 75, మొదటి 7 రాశుల సగటు 72, చివరి 7 రాశుల సగటు 79. ఇవి మనకి ఇచ్చినాయి కదా. అందులో ఇచ్చినప్పుడు 7 అనేది 7వ రాశి అనేది రిపీట్ అవుతుంది. 7వ రాశి విలువ ఎంత అని కనుక్కోమన్నాడు. కావున మనం మొదటి 7 రాశుల సగటు ఎంత? 72. అంటే మనకు 13 రాశుల సగటు 75 ఇచ్చిండు కదా. అందులోకి 72 ఎంత తక్కువ ఉంది? -3 తక్కువగా ఉన్నది. అంటే 7 రాశులు ఒక్కొక్క మామూలుగా 3 తక్కువ ఉంది. అంటే సగటు అంటే ఎంత? 7 రాశులే కదా. 7 × -3 -21. తర్వాత చివరి 7 రాశుల సగటు ఎంత? 79. ఇది అయితే మనకు 13 రాశుల సగటు 75. కావున మనకు ఒక్కొక్క రాశికి విలువ 4 ఎక్కువ ఉంది. అంటే 7 × 4 = 28. అయితే ఇది తెలిసినాయి మనకు. ఇప్పుడు మొదటి 7 రాశుల సగటు మొత్తము ఇది 21 తక్కువ ఉంది, చివరిది 28. మొత్తం ఎంత అయితే తెలుస్తా? -21 + 28 7 అనేది రావడం జరిగినది. అయితే మనకు 13 రాశుల సగటు 75. కావున 75 ప్లస్ 7 ఆన్సర్ 8 అనేది 82 రావడం జరిగింది. ఈ 82 అనేది 7వ రాశి విలువ అవుతుంది. ఇది మన షార్ట్ కట్. ఇది ఎవరికైనా తెలిసిన మెథడే. ఈ విధంగా చేయడం ద్వారా మనకు టైం సేవ్ అవుతుంది. ఎగ్జామ్లో టైం కన్సంప్షన్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. థ్యాంక్ యూ వెరీ మచ్. మీకు ఇలాంటి షార్ట్ కట్ నచ్చినట్లయితే మీరు మన వీడియోస్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్కు షేర్ చేయగలరు. త్వరలో మనము బోర్డు మీద కూడా మ్యాథ్స్ ప్రాబ్లం చేయడానికి ప్రాక్టీస్ చేస్తున్నాము. ఇప్పుడు జస్ట్ శాంపుల్గా మన వీడియోస్ నచ్చినట్టయితే మనం లెసన్ వైజ్ తెలుగు అకాడమీ టెక్స్ట్ బుక్స్, గవర్నమెంట్ టెక్స్ట్ బుక్స్లో ఉన్న 3rd క్లాస్ నుంచి 10th వరకు అన్ని ప్రాబ్లమ్స్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.